స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రయాణంలో మలుపులు ఉన్నట్లే జీవితంలో ఎన్నో సవాళ్ళు, శ్రమలు, ఆటుపోట్లు, అవమానాలు, ఒంటరితనము మనము అనుభవించేటటువంటి వారముగా ఉంటాము. అటువంటి సందర్భంలో దేవుడు ఏ రీతిగా మన ఒంటరితనంలో, శ్రమలలో మనతో కూడా ఉండి బలపరుస్తాడు అనే విషయాన్ని యాకోబు జీవితం నుండి తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. స్నేహితులారా, సాధారణంగా మనం ఎక్కడ విననటువంటి ఆధ్యాత్మిక సత్యములను మీతో పంచుకోవడానికి దేవుని ఎదుట కనిపెట్టుచు ఉన్నాను. వాటిని మీకు తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇది మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉన్నది అని ఎంచి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గనుక స్నేహితులారా, ఈ వాక్యము మీరు వింటూ ఉన్నప్పుడు దీన్ని ఇతరులతో, మీ కుటుంబ సభ్యులతో, ఇరుగు పొరుగు వారితో షేర్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇది ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది, దేవునిలో ఎదగడానికి సహాయకరంగా ఉంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. స్నేహితులారా, మనం ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్న సందర్భంలో మనం వెళ్ళేటటువంటి దారి అంతా కూడా ఒకేలాగా ఉండదు. కొన్ని చోట్ల మలుపులు ఉంటాయి, కొన్ని చోట్ల ఎత్తు పల్లాలు ఉంటాయి, కొన్ని చోట్ల విపరీతమైనటువంటి గుంతలు, మరి ప్రయాణము ముందుకు సాగించడానికి చాలా కష్టతరమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే జీవితంలో కూడా అనేకమైనటువంటి బాధలను, కష్టములను, సమస్యలను మనం ఎదుర్కొనేటటువంటి వారంగా ఉంటాం. జీవితంలో అకస్మాత్తుగా కొన్ని పరిస్థితులను బట్టి, తప్పిదములను బట్టి అనేక మార్పులు సంభవించి అనుకోని సమస్యలు, కొరతలు, బంధకాలు మన జీవితంలో ఏర్పడతాయి. కొన్నిసార్లు ఎవ్వరు మనకు తోడుగా ఉండి ధైర్యపరిచేవారు లేకుండా, మన బాధ వినేటటువంటి వారు లేకుండా, మనల్ని అర్థము చేసుకునేటటువంటి వారు లేకుండా, అందరూ వెలివేసి, అందరూ అపార్థము చేసుకొని, కారణాలు ఏవైనా కూడా అందరూ మన జీవితంలో నుండి దూరమై మనం ఒంటరితనంతో, ఒంటరి బ్రతుకును అనుభవించే వారంగా ఉంటాం. ఇటువంటి సందర్భంలో మనకు ఒక ప్రశ్న కలుగుతుందండి, ఎవరు నాకు తోడు? నన్ను ధైర్యపరిచేవారు ఎవరు నన్ను ప్రోత్సహిస్తారు? నా జీవితం ఏంది? చేతిలో ఉద్యోగము లేదు, డబ్బు లేదు, ఆస్తిపాస్తులు లేవు, తెలిసినటువంటి వారు ఎవ్వరు కూడా నా దగ్గరికి రావడం లేదు. ఈ బంధకాలలో నుండి, ఆర్థిక ఇబ్బందులలో నుండి, సమస్యలలో నుండి, అనారోగ్యంలో నుండి, అవకతవక పరిస్థితులలో నుండి, కన్నీటిలో నుండి, ఈ బంధకాలలో నుండి నేను బయటకు రాగలనా అనే ప్రశ్న, వేదన మనల్ని కృంగదీసేటటువంటిదిగా ఉంది. అటువంటి సందర్భంలో స్నేహితులారా, ఈ లేఖన భాగాన్ని చదువుతూ ఉన్నాను, వినండి. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పెను. స్నేహితులారా, ఈ మాటను దేవుడు యాకోబు గారితో పలుకుతూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. యాకోబు గారి జీవితాన్ని గమనించినప్పుడు చాలా చక్కని కుటుంబము, ప్రియమైనటువంటి తల్లిదండ్రులు, సహోదరుడు, ఆట పాటలతో
ఐక్యత సమాధానములతో కుటుంబం అంతా దీవెన భరితంగా సంతోషంగా కాలము గడుస్తూ ఉంది. అయితే అనుకోని సందర్భం ఒకటి అకస్మాత్తుగా జీవితంలో సంభవించి తన యొక్క సహోదరుని దీవెనలను దొంగిలిన విధానాన్ని బట్టి ఒక్కసారిగా అన్నదమ్ముల మధ్య కలహము, భేదాభిప్రాయాలు తలెత్తినవండి. చిన్న చిన్న భేదాభిప్రాయాలు కాదు. తన సహోదరుడైనటువంటి ఏశావు తనను చంపవలెనని వెతుకుతూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి తన తల్లిదండ్రులను, కుటుంబాన్ని, తనకున్నటువంటి సమస్తాన్ని, మందలను, ఆస్తిపాస్తులను, పరిచయం ఉన్నటువంటి ప్రజలను అందరినీ విడిచి, కుటుంబాన్ని విడిచి, కుటుంబం నుండి బయటకు తాను బయలుదేరేటటువంటి వాడుగా ఉన్నాడు. కుటుంబాన్ని విడిచి బయటకైతే వచ్చి ఉన్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరు ఆదరిస్తారో తెలియదు, ఎక్కడ ఉద్యోగం దొరుకుతుందో, భోజనం దొరుకుతుందో, ఎక్కడ నివాస స్థావరం దొరుకుతుందో, తనను చేరదీసేవారెవరో, ఆదరించేవారెవరో, ధైర్యపరిచేవారెవరో తెలియదు. ఆయన రోడ్డు మీద ఉన్నాడండి, ప్రయాణము చేస్తూ ఉన్నాడు. బెహెర్షెబా నుండి బయలుదేరి ఆరాను వైపునకు వెళ్ళుచూ ఉన్నాడు. అదొక అరణ్య ప్రాంతము. తన జీవితము అప్పుడు ఏ రీతిగా ఉందనంటే, అతనికి ఒక్క పూట భోజనం చేయడానికి కూడా తన యొద్ద ఏమీ లేదు. ఒంటరివాడిగా ఉన్నాడు. తోడు ఎవ్వరూ లేరు. ఆదరించువారు కానీ, ధైర్యం చెప్పువారు కానీ, త్రోవ చూపువారు కానీ ఎవ్వరూ లేరు. అది అరణ్య ప్రాంతము. సమయానికి మంచినీళ్ళు త్రాగడానికి కూడా తనకు అవకాశము ఉండినదో లేదో, ఉండడానికి ఒక నివాస స్థావరం కూడా సరి అయినటువంటిదిగా లేదు. అటువంటి సందర్భంలో యాకోబు గారు అక్కడ ఉన్నటువంటి రాళ్లను చూస్తూ ఉన్నాడు. అతని కండ్ల ముందు ఏముందనంటే రాళ్ళు ఉన్నాయండి. చూడండి, రాళ్ళు ఎందుకు ఉపయోగపడతాయండి? భోజనము ఇవ్వలేవు, తోడును ఇవ్వలేవు, మాట్లాడలేవు, ధైర్యపరచలేవు, ఏ రకంగా కూడా తన జీవితానికి చేదోడు వాదోడుగా ఉండవు. తను కన్నులెత్తి చూసినప్పుడు అక్కడ రాళ్ళు తప్ప ఏమీ కనబడడం లేదు. కనీసము అతని పరిస్థితి ఏ రీతిగా ఉందనంటే, నిద్రించడానికి తల కింద వేసుకోవడానికి దిండు లేదు, పరుచుకోవడానికి చాప లేదు, కప్పుకోవడానికి దుప్పటి కూడా లేదు. స్నేహితులారా, కొన్ని సందర్భాలలో మన కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, కొరత వచ్చిందని, అప్పు వచ్చిందని, అవమానం వచ్చిందని, అనారోగ్యం వచ్చిందని, ఎన్నో సమస్యలు, చెరలు, బంధకాలు, ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి, కుటుంబపరమైనటువంటి ఒత్తిడి, భేదాభిప్రాయాలు, మన అవకాశాలను, కుటుంబాన్ని, ఆస్తిపాస్తులను, మేలు లాభము జరిగేటటువంటి అవకాశాన్ని విడిచి వచ్చినామని బాధపడేటటువంటి వారంగా, కన్నీరు విడిచేటటువంటి వారంగా ఉంటాం. మన జీవితంలో ఎన్నో సమస్యలను మనము చూసి ఉండవచ్చు, చూడలేదని నేను చెప్పట్లేదు స్నేహితులారా. కానీ యాకోబు పరిస్థితి ఎంత దీనావస్థలో ఉందనంటే, యాకోబు ఎంత లేమికి, కొరతకు, వేదనకు గురవుతూ ఉన్నాడనంటే, మంచినీళ్ళు తనతో లేవు, ఒక పూట భోజనం తనతో లేదు, నిద్రించడానికి, పరుచుకోవడానికి చాప తనతో లేదు, కప్పుకోవడానికి దుప్పటి తనతో లేదు, తల కింద వేసుకోవడానికి దిండు కూడా అతనికి లేదు. మనం కష్టాలు అనుభవించినామండి, కానీ ఇంత కష్టాలను బహుశా అనుభవించలేమేమో, ఇంత కొరతలను మనము జీవితంలో బహుశా అనుభవించలేమేమో.
కానీ అటువంటి కష్టాల యందు అతడు అక్కడున్న ఒక రాయిని తలగడగా చేసుకొని నిద్రించినాడు. నిద్రలో దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. స్నేహితులారా, చూడండి, కష్టం అతన్ని ఆవరించినప్పుడు, కన్నీరు అతన్ని ఆవరించినప్పుడు, ఆకలి, బాధ, శ్రమ, ఒంటరితనం, దిక్కులేనటువంటి తనం, ఎవరు లేరే, ఎక్కడికి వెళ్ళాలో, ఏం ఉద్యోగము చేయవలెనో, ఎక్కడ నివసించవలెనో, ఎవరు బలపరుస్తారో తెలియని పరిస్థితుల మధ్య గందరగోళము, అంధకారము, ఒంటరితనము, వేదన, కన్నీళ్ళు నింపబడినటువంటి వేళ, ఎవరి పలకరింపుకు నోచుకోలేనటువంటి వేళ, ఎవరి ధైర్యానికి నోచుకోలేనటువంటి వేళ, స్నేహితుడా, దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన స్వరాన్ని అతనికి అందిస్తూ ఉన్నాడు. నేనున్నాను, నేను ధైర్యపరుస్తాను, నేను నడిపిస్తాను, నిన్ను విడువను, నువ్వు ముందుకు వెళ్ళుము, నీకు మంచి జరుగుతుంది. ఈరోజున్న కష్టం, ఈరోజు ఉన్న శ్రమ, ఈరోజు ఉన్న కన్నీరు రేపటి దినం నీ జీవితంలో నుండి మాయమవుతుంది, తీసివేయబడుతూ ఉంది అనే ఆదరణకరమైన మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. ఒక సత్యాన్ని తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను సహోదరుడా, సహోదరి. ఆ సత్యం ఏమిటంటే, కన్నీళ్లతో నువ్వు ఉన్ననాడు, బాధ, వేదన, కుమిలిపోతూ ఉన్న సందర్భంలో నీవు ఉన్ననాడు, దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, నిన్ను బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తన నడిపింపును, ఆదరణను, సహాయాన్ని నీ జీవితంలో కలుగజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అదే విషయాన్ని యాకోబు జీవితంలో మనము గమనిస్తూ ఉన్నాం. అతడు ఏమీ లేనివాడుగా ఉన్నాడు కదండి. దేవుడు అతనికి అందించినటువంటి వాగ్దానములను గమనించినప్పుడు, దిక్కులేని వాడవుగా, ఆస్తిపాస్తులు లేనటువంటి వాడవుగా ఉన్నావు కదా యాకోబు, నిశ్చయంగా ఈ భూమిని నీకు అప్పగిస్తాను. భూమి అంటే ఇల్లు కట్టుకునేదానికో, పొలం వేసుకునేదానికో కాదండి. ఈ నేల మొత్తం నేషనాలిటీ, ఒక నేషన్, జాతిని, దేశాన్నే నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు అతనికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాలుగా నువ్వు విస్తరిస్తావు. దేవుడిచ్చిన వాగ్దానంలో, ప్రామిస్లో ఏముందనంటే డెవలప్మెంట్ ఉందండి. ఖచ్చితంగా నువ్వు అభివృద్ధి చెందుతావు. ఈరోజు కన్నీరు గారుస్తూ ఉన్నావు, కానీ నీ జీవితంలో అభివృద్ధి అనేది జరగబోతూ ఉన్నది. అది సామాన్యమైనటువంటి అభివృద్ధి కాదు స్నేహితులారా. తూర్పు నుండి పరమడ, పడమర నుండి తూర్పు, ఉత్తర, దక్షిణ అంటే భూమి అంతటా ఆశీర్వాదములను, విస్తరించే ఆశీర్వాదములను నీవు అనుభవిస్తావు. ఈరోజు నీకంటూ ఎవ్వరూ లేనివాడవుగా, అనాథవుగా జీవిస్తూ ఉన్నావు, కానీ నీకు కుటుంబాన్ని నేను అనుగ్రహిస్తాను. ఒంటరిగా ఉండబోవు. నీ ఆలోచనలు పంచుకోవడానికి, నీ శ్రమలు పంచుకోవడానికి, నీ ఆనందాన్ని పంచుకోవడానికి నీకు ఒక కుటుంబాన్ని నేను అనుగ్రహిస్తానని దేవుడు అతనికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు స్నేహితులారా, కుటుంబంతో పాటు విస్తారమైనటువంటి సంతానాన్ని. ఈరోజు ఒంటరిగా వెళ్తూ ఉన్నావు, ఒంటరినని భయపడుతూ ఉన్నావు, ఒంటరినని కన్నీళ్లతో ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నావు. ఈ ఒంటరి ప్రయాణంలో రేపటి దినం నీ జీవితంలో నువ్వు ఊహించనంత ఎక్కువ మంది సంతానాన్ని నేను అనుగ్రహించేటటువంటి వాడనుగా ఉన్నాను. ఎటువంటి సంతానం అంటే మామూలు సంతానం కాదు. ఈ భూమి మీదికి, ప్రజల మీదికి, భూమి మీద ఉన్న సర్వ వంశములకి ఆశీర్వాదములను మోసుకొని వచ్చే సంతానం. అది సామాన్యమైనటువంటి సంతానము కాదు, పనికి రానటువంటి సంతానము కాదు, నీ కుటుంబానికి అవమానాన్ని తీసుకొని వచ్చే సంతానం కాదు. ఆ సంతానము సర్వ భూమికి,
సర్వ వంశములకు ఆశీర్వాదములను తీసుకొని వచ్చే సంతానమని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. స్నేహితులారా, ఈ తెలివని వ్యక్తుల మధ్యలోనికి, తెలివని ప్రాంతాలలోనికి, పట్టణాలలోనికి, గ్రామాలలోనికి, మనుషుల మధ్యలోనికి నువ్వు వెళ్తూ ఉన్నావు కదా. నువ్వు ఏ స్థలంలోనికి వెళ్ళినా ఆ స్థలంలో నేను నీకు తోడై ఉంటాను. అది కొరత కలిగిన స్థలమైనా, బాధ కలిగిన స్థలమైనా, ప్రమాదాలతో కూడిన స్థలమైనా, పరిచయస్తులు లేనటువంటి స్థలమైనా, ఆకలి దప్పికలు కలిగిన స్థలమైనా, ఒక సత్యం నేను నీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేమిటంటే, ఏ స్థలంలోనైనా నేను నీకు తోడై ఉంటాను. నువ్వు అభివృద్ధి చెందిన తర్వాత, అనేకులకు దీవెనకరంగా నీ జీవితము మలచబడిన తర్వాత, తిరిగి ఈ స్థలంలోనికి నిన్ను రప్పిస్తాను. స్నేహితులారా, నీ ఒంటరితనంలో కూడా, నీ ఒంటరి ప్రయాణంలో కూడా, నీ కన్నీళ్ళలో కూడా శ్రమలు, వేదనలు, బంధకాలు, ఒంటరితనము, మోసపోయిన స్థితి, వెళ్ళగొట్టబడిన స్థితి, దిక్కులేనటువంటి స్థితిలో కూడా దేవుడు తన యొక్క గొప్ప ఆదరణను, సహాయాన్ని నీతో అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు తన వాగ్దానములను నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిన్ను గొప్ప చేస్తానని, ఆశీర్వదిస్తానని, తోడును అనుగ్రహిస్తానని, ఎవరు ఊహించనంతగా నీ జీవితము ఆయన మలచబోతూ ఉన్నాడని, ఎవరు ఊహించనన్ని ఆశీర్వాదములను, దీవెనలను, అభివృద్ధిని నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు అనే సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక కృంగిపోవద్దు స్నేహితులారా, విసిగి వేసారిపోవద్దు స్నేహితులారా. నా జీవితం ఇంతేలే, నా బ్రతుకులో కన్నీరు తప్పదులే, బాధలు తప్పవులే అని అనుకోవడానికి వీలు లేదు స్నేహితులారా. ఎందుకనగా నీ జీవితాన్ని దేవుడు దర్శించబోతూ ఉన్నాడు. నీ జీవితంలో ఆయన మార్పును కలుగజేయబోతూ ఉన్నాడు. నీ ఒంటరి ప్రయాణంలో ఎల్లకాలము ఆయన తోడుగా ఉండబోతూ ఉన్నాడు అనే సత్యాన్ని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిస్థితులు ఏమైనా, కొన్ని పర్యాయాలు మాకు నమ్మకమైనటువంటి వారందరినీ కోల్పోయి, తల్లిదండ్రులను దూరపరుచుకున్నటువంటి వారంగా, తోబుట్టువులను దూరపరుచుకున్నటువంటి వారంగా, అనేక అవమానాలు, నిందలు మోపబడినటువంటి వారంగా, దిక్కులేనటువంటి వారంగా, ఆకలి దప్పికలు కలిగినటువంటి వారంగా, నివాస స్థలము కూడా లేక ఎటు వెళ్ళాలనో, ఏమి చేయవలనో, ఏ ఉద్యోగంలో స్థిరపరచబడవలనో, ఏ ప్రదేశంలో, స్థలంలో నివసించవలనో కూడా తెలియక దిక్కులేనటువంటి వారంగా మేము ఉండవచ్చునయ్యా. దయగలిగినటువంటి తండ్రి, మీ ప్రేమ ఉన్నతమైనది, మీ దీవెన ఉన్నతమైనది. దయగలి తండ్రి, ఒంటరి ప్రయాణంలో మీ వాగ్దానము అతి శ్రేష్టమైనదయ్యా. మీ ప్రేమకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నేను నిన్ను విస్తరిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, తోడునిస్తాను, అనేకమైన మేళ్లను, ఆశీర్వాదములలో నేను దాచి ఉంచుతాను. నేను నీకు తోడై ఉన్నాను. నువ్వే స్థలంలోనికి వెళ్ళినా నా కాపుదల నీకు తోడుగా ఉందని ధైర్యపరిచిన విధానాన్ని బట్టి వందనాలు అయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న బిడ్డలు కష్టాలలో ఉన్నా, శ్రమలలో ఉన్నా, ఆపదలలో ఉన్నా, అప్పులలో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, కన్నీళ్లలో ఉన్నా, ఒంటరితనంలో ఉన్నా, సాతాను చెరలో ఉన్నా, ఏ రకమైన బాధలను, ఇబ్బందులను అనుభవించేటటువంటి వారుగా, ఓటములతో కృంగిపోయినటువంటి వారుగా, పేదరికము, వేదన వారిని బాధపరిచేటటువంటిదిగా ఉండిన మీరు ఆదరించుమని, ధైర్యపరచుమని, తోడై ఉంటానని వాగ్దానం చేసినావు కదా, మీరు తోడై ఉండి వారిని బలపరచుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార,
పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ ఎల్లరకు తోడై ఉండునుగాక. ఆమెన్.